హాయ్ అందరికీ మన లైఫ్ ఆఫ్ లతీఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మనం ఈ వీడియోలో వచ్చేసి గోప్రోకి మీడియా మోడ్ని ఎలా కనెక్ట్ చేయాలనేది తెలుసుకుందాము. దీనికి మీడియా మోడ్ కనెక్ట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే దీనికి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ డోర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం బ్యాటరీ పెడతాము. సో ఇది వచ్చేసి బ్యాటరీ, తర్వాత ఇక్కడ వచ్చేసి SD కార్డ్ అనమాట ఇది. సో మనం బ్యాటరీని తీసేదానికి బ్యాటరీకి ఇది ఈ విధంగా మనకి వాళ్ళ హుక్ లాంటిది ఇవ్వటం జరిగింది. అంటే ఇది గట్టిగా ఏం లేదు, సో లైట్గా కవర్ టైప్లో ఉందన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాటరీ తీసేసుకోవచ్చు. సో మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది లోపల. తర్వాత మనం ఈ SD కార్డ్ని మైక్రో SD కార్డ్ని తీసుకోవాలంటే ఇలాగా ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం SD కార్డ్ని రిమూవ్ చేసుకొని మనం తీసుకున్న వీడియోస్ ఫొటోస్ ఏమైనా ఉంటే అవి మనం ల్యాప్టాప్ కానీ వేరే హార్డ్ డిస్క్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది మనకు ఆడ మైక్రో SD కార్డ్ రీడర్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని, లేకపోతే మనం డైరెక్ట్గా ఇక్కడే ఇందులోనే పెట్టేసేసి ఓకే. సో ఇక్కడ వచ్చేసి Type-C పోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ పోర్ట్కి మన దగ్గర కేబుల్ ఉంటే ఈ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకో. కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలంటే దీనికి వచ్చేసి ఖచ్చితంగా బ్యాటరీ ఉండాలి. సో ఇందులో బ్యాటరీ ఉంటేనే, బ్యాటరీ పెట్టి ఇది GoPro ఆన్ చేసి అప్పుడు తర్వాత కనెక్ట్ చేస్తేనే మనకి కేబుల్ అప్పుడు మాత్రమే చూపిస్తుంది అనమాట. ఆన్లో ఉన్నప్పుడు మైక్రో SD కార్డ్ కంటెంట్స్ చూపిస్తే మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మీడియా మోడ్ని ఎలా కనెక్ట్ చేయాలనేది తెలుసుకుందాము. సో ఇది మనం ఇది ఉంది కదా ఈ డోరు. సో ఇది వచ్చేసి ఇట్లాగా వచ్చేసి సో ఇది లాక్ అనమాట. సో దీన్ని ఇక్కడ జెంట్లుగా అనమాట ఇట్లా ప్రెస్ చేసి మనం పైకి ఎత్తితే మూత వస్తుంది అనమాట. ఓకే. ఫస్ట్ నేను కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాను ఎలా ఓపెన్ చేయాలనేది అర్థం కాక. సో చేయింగ్ నాకు కొంచెం అలవాటు అయింది. ఆ తర్వాత దీన్ని మనం కొంచెం కనుక అట్లా అంటే ఇంతవరకు ఇది ఊడొచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ ప్రెస్ చేసి సో మళ్ళీ లాక్ చేయొచ్చు. తీయాలనుకున్నప్పుడు కొంచెం జస్ట్ లిటిల్ బిట్. ఓకే. మనం వచ్చేసి గోప్రోకి దీనికి ఉన్న క్యాప్ని అయితే తీసేసాను అనమాట. సో ఇప్పుడు మీడియా మోడ్ చూద్దాము. సో ఇది వచ్చేసి మీడియా మోడ్. సో దీనికి కూడా సిమిలర్గా అనమాట. మనకి ఏదైతే గోప్రోకి ఉందో అలాగే ఇక్కడ దానికి లాక్ ఉంది. సో దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇట్లా తీస్తే దీన్ని కూడా మూత వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇట్లాగా పెట్టేస్తే ఇది లాక్ అయిపోతుంది. ఓకే. సో మనం దీన్ని తీద్దాము. ఇప్పుడు దీంట్లో మనము గోప్రోని ఎలా పెట్టాలనేది చూద్దాము. సో ఇది వచ్చేసి గోప్రో. సో ఇక్కడ వచ్చేసి పోర్ట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా ఈ పోర్ట్. సో ఈ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా Type-C పోర్ట్. సో అందులోకి వెళ్ళాలి. సో అందులో వెళ్ళాలంటే మనకి ఉండే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఈ సైడ్ మాత్రమే మనం పెట్టగలం అనమాట. ఇటు కనుక పెడితే ఇటు పోర్ట్ లేదు కాబట్టి దీనికి ఫిట్ కాదు. కాబట్టి మనం ఈ సైడ్ పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం చూసుకొని నిదానంగా లైట్గా స్లైడ్ చేసుకుంటూ సో ఇదనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ వచ్చేసి అందులోకి వెళ్తుంది. సో జెంటిల్ అంతే పెట్టేసాము. సో ఇది వచ్చేసి లాక్ అనమాట. సో లాక్ అయిపోయింది. సో అదనమాట మనం మీడియా మోడ్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం మనం ఆన్ చేసి ఏమొస్తుందో. ఓకే. సో మనమైతే గోప్రోని ఆన్ చేసేసాము. సో ఇది వచ్చేసి మనకి వార్నింగ్ చూపిస్తుంది. యువర్ గోప్రో నీడ్స్ టు బి అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ ద మీడియా మోడ్. సో అంటే ఈ ఆల్రెడీ గోప్రోలో ఉన్న సాఫ్ట్వేర్ ఈ మీడియా మోడ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే. సో మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం కనుక GoPro అని కనుక కొడితే
మనకి ఇక్కడ GoPro క్విక్ వీడియో ఎడిటర్ అండ్ మేకర్ అని వస్తుంది కదా, ఈ యాప్ మనకి వస్తుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. ఓకే, అది కొంచెం టైం పడుతుంది. డౌన్లోడ్ అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతూ ఉంది ఇప్పుడు. ఓకే, స్కానింగ్ చేస్తుంది. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఇదన్నమాట క్యూ లింక్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. క్విక్ వర్క్స్ గ్రేట్ విత్ జస్ట్ యువర్ ఎస్ ఐ హ్యావ్ ఎ GoPro. ఎస్, let's pair your GoPro, pair my GoPro. Connect to camera. Let's get started. We will need to access your phone's location to connect to camera now. Yes, connect to camera. Allow access. Okay, తర్వాత please turn on. Okay, I am turning on Bluetooth. Okay, so searching for camera. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెమెరాలో వచ్చేసి మనం ఆన్ చేసుకుందాము. ఇప్పుడు మనం పైనుంచి కిందకి అన్నామంటే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. తర్వాత మనం సైడ్కి స్లైడ్ చేయాలి. సో ఎక్కడ మనకి కనెక్షన్స్ ఉన్నాయి కదా, కనెక్షన్స్లో వైర్లెస్ కనెక్షను. సో దీన్ని ఆన్ చేస్తున్నాము. సో ఆన్ చేసాము. ఇక్కడ కూడా కనెక్ట్ అనమాట, కనెక్ట్ చేస్తున్నాము. ఓకే, GoPro యాప్ మనం ఆల్రెడీ GoPro ఇన్స్టాల్ చేసాం. ఆప్షన్స్ వచ్చేసి సో మనం వచ్చేసి మన Hero 9 బ్లాక్, స్వైప్ డౌన్ అండ్ దెన్ లెఫ్ట్ అండ్ ట్యాప్ కనెక్షన్స్, ట్యాప్ కనెక్ట్ డివైస్. సో ఇది ఎట్లా చేయాలనేది వాళ్ళే చెప్తా ఉన్నారు. సో కనెక్ట్ GoPro యాప్. తర్వాత ఏం చేయాలి? సో మనం కూడా అదే చేసాము. ఓకే, అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. సో మనం ఇప్పుడైతే సెర్చ్ కొట్టేసాము, అది అందులోనే ఉంది ఇన్స్టాల్. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో వి ఫౌండ్ యువర్ GoPro. సో అంటే ఇది ఫౌండ్ చేసింది అనమాట. కనుక ఇది మనం కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి దీనికి కనెక్ట్ అయింది. చేంజ్ కెమెరా నేమ్. సో లతీఫ్ GoPro అని పెడతాం. Hero 9 అది పెట్టాను. సో ఓకే, సేవ్ మై న్యూ నేమ్. ఓకే, సో నేమ్ అయితే చేంజ్ చేశాను, అది అప్డేట్ చేసుకుంటుంది. సో తర్వాత ఆటోమేటిక్గా అదే అడుగుతుంది అనమాట అప్డేట్ చేయమని. లెట్స్ ఇన్స్టాల్ యువర్ అప్డేట్. టేక్ ఏ ఫ్యూ మినిట్స్, లీవ్ యువర్ కెమెరా ఆన్ అండ్ డోంట్ లీవ్ ద క్విక్ క్యాప్ అంటిల్ ద అప్డేట్ ఈస్ కంప్లీట్. ఓకే, సో ఓకే మనం కంటిన్యూ కొడుతున్నాను. ఓకే, అలౌ చేశాను. అది వచ్చేసి GoPro స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇది వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కనెక్ట్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం అప్డేట్ చేస్తున్నాము. సో ఇంతకు కూడా ఇదే ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు వచ్చైతే సో కంటిన్యూ అయిందనమాట. సో ఇవన్నీ విజిబిలిటీ ఇంప్రూవ్మెంట్స్ అనమాట, ఏమేమి ఇంప్రూవ్ చేశారనేది. సో ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను నేను అవసరం అవుతుందని. ఓకే, అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో కెమెరా అప్డేట్ అవైలబుల్, అప్డేట్ అవుతుందన్నమాట 0%. సో పర్సంటేజ్ డౌన్లోడ్ అవుతూ ఉంది. అంటే డైరెక్ట్గా మనం ఇది వచ్చేసి GoProలో అప్డేట్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యి దీంట్లో GoPro వచ్చేసి వైఫై ఉంటుంది. వైఫై ద్వారా సాఫ్ట్వేర్ డైరెక్ట్గా దీంట్లోకి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం టైం పట్టేటట్టుంది. మీకు మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. 99
100% అయిపోయింది. కనెక్టింగ్ టు యువర్ కెమెరాస్ వైఫై. సో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా సో ఇది వచ్చేసి సో దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది అడుగుతుందన్నమాట యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. సో అది ఆటోమేటిక్గా చేస్తూ ఉంది. ఓకే, యాక్సెప్ట్ కొట్టాను. ట్రాన్స్ఫరింగ్ మీడియా ఇది మన ఫోన్ నుంచి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా అయితే అంటే ఇప్పుడు దాకా ఫోన్లో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఫోన్ నుంచి ఈ యొక్క గోప్రోలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అయితే ఓకే, దాకా నేను ఇంకా డైరెక్ట్ గోప్రోలో చేస్తున్నాను అనుకున్నాను, కాదు ఇప్పుడు చేస్తుంది అనమాట. చూద్దాం ఏమవుతుంది. ఇది కూడా కొంచెం టైం పట్టుద్దేమో, మీకు డౌన్లోడ్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే 47-48% అయింది. ఇప్పుడైతే 98-100% అయిపోయింది. చూద్దాం ఏమవుతుందో. సో ఇదైతే ఏదో లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. ఇక్కడైతే ఇన్స్టాలింగ్ అప్డేట్ అని ఉంది. సో అంటే గోప్రోలో ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. సో ఏమీ చేంజెస్ ఏం లేవు కాబట్టి అంతా ఏమన్నా చేంజ్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే సింబల్ అయితే వచ్చింది ఇందులో. సో అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. సో when you can see the live view from the camera on the rear screen. సో అంటే అప్డేట్ ఎప్పుడు అయిపోయిందని చెప్తుందంటే ఇక్కడ మనం ఎప్పుడైతే రియర్ స్క్రీన్లో మనం వీడియో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అప్డేట్ అయినట్టు, కంప్లీట్ అయినట్టు అని ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో ఓకే, గాట్ ఇట్. ఓకే, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా అప్డేట్ అవుతుంది గోప్రోలో. వీడియో వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే అప్డేట్ కంప్లీట్ అని మెసేజ్ అయితే వచ్చింది గోప్రోలో కూడా. ఓకే, ఈ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవటం అయిపోయింది. సో వీడియో అయితే వచ్చేసింది. సో మీడియా మోడ్ కనెక్టెడ్. మీడియా మోడ్ ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ద మైక్ ఈజ్ సెట్ టు ఫ్రంట్. ట్యాప్ వీడియో సెట్టింగ్స్ టు చేంజ్ ఇట్ ఆర్ సెటప్ ఏ షార్ట్ కట్. సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే కింద బార్స్ ఉన్నాయి కదా, అవి మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క మైక్ ద్వారా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి దీంతో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా మనం దీన్ని హెల్మెట్కి సెట్ చేసినప్పుడు మనం ఏంటంటే హెల్మెట్లో మాట్లాడితే దీనికి మైక్ తీసుకోలేదన్నమాట. ఇది బయట ఉండే విండ్ నాయిస్ అంతా వస్తుంది. సో అందువల్ల ఈ మైక్ అయితే మనకు ఉపయోగం లేదు. సో దానికనేసి మనం ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకునేదానికి మనకి ఇక్కడ సపరేట్ పోర్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ అనమాట, కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చేసి ఆడియో జాక్ పెట్టుకునేదానికి పోర్ట్ అనమాట. ఇంకో పోర్ట్ ఇచ్చున్నారు. ఇదేంటంటే ఇది వచ్చేసి మన డైరెక్ట్ ఛార్జింగ్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదనమాట టైప్ సి పోర్ట్. సో ఇంకేమన్నా ఉందా ఇక్కడ వచ్చేసి ఇంకో మినీ యూఎస్బి పోర్ట్ ఇచ్చున్నారు. సో దీని ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం 3 పోర్ట్లు ఇచ్చారు. ఒకటే మినీ యూఎస్బి, ఒకటేమో టైప్ సి, ఇంకోటేమో ఆడియో జాక్. సో మన దగ్గర మైక్ ఉంది కదా, సో దాన్ని కనెక్ట్ చేసి చూద్దాము. సో ఇదైతే నోవో మైక్ ఉంది కదా అది. సో మన కింద గమనించినట్లయితే ఇక్కడ బార్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూద్దాము. కనెక్ట్ చేసినప్పుడు ఆ బార్స్ అలాగే మూవ్ అవుతుండాలి. అలా మూవ్ కాలేదు అంటే అది ఆడియో రికార్డింగ్ కావట్లేదు. కనెక్ట్ చేశాయి కదా. సో మీరు గమనించినట్లయితే అవి వచ్చేసి డ్రాప్ అయిపోతూ ఉన్నాయి. గమనించారు కదా, అవి మూవ్ కావట్లేదు. చూడండి, మైక్ వచ్చేసి మనం మైక్ వచ్చేసి ఈ మైక్లో హలో మాట్లాడినా కానీ మనకి ఇక్కడేమీ అప్డేట్ కావట్లేదు. అంటే ఈ మైక్ వర్క్ కావట్లేదు అనమాట. సో దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే నేను నెట్లో కొట్టి చూశాను. సో దాంట్లో నాకు
నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటంటే మనకి నాకు వచ్చేసి మైక్ కొన్నప్పుడే నాకు ఇంకో జాక్ ఇచ్చారన్నమాట, ఇంకో పోర్టు. సో ఇది వచ్చేసి దీని పేరు అది నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇది వచ్చేసి 3 ఉన్నాయి దీనికి. మీరు దీనికి గమనించినట్లయితే 4 ఉన్నాయి. సో ఇది 3. ఓకే, ఉంది కదా. సో డిఫరెన్స్ మీరు చూడవచ్చు ఇక్కడ. సో దీన్ని మనము GoPro కనెక్ట్ చేసుకోవాలి. దీని వెనక వచ్చేసి మనం దీనికి మైక్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఈ మైక్ ఉంది కదా, మైక్ జాక్ వచ్చేసి ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని వచ్చేసి ఇప్పుడు చూడండి కదులుతూ ఉన్నాయి, అంటే రికార్డ్ అవుతుంది అన్నమాట వాయిస్. సో ఇప్పుడు మనం దీన్ని ఈ జాక్ వచ్చేసి ఇందులో పెడదాము. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే సో చూడండి మైక్ ఇప్పుడు మనకి వాయిస్ రికార్డ్ అవుతున్నట్టు మూవ్ అవుతుంది అనమాట. అంటే ఫుల్గా హలో 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 చూసారా, ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మైక్ని సెట్ చేసుకో. కాదు దీంతో ప్రాబ్లం ఏంటంటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈ పోర్ట్ ఉంది కదా, మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నప్పుడు మైక్ ఇది వచ్చేసి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మరి ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఈ హెల్మెట్ కనెక్ట్ చేసినప్పుడు ఇది అడ్డం అవ్వచ్చు కదా, మరి ఎలాగా చూడాలి, ఎలా కనెక్ట్ చేయాలో. హెల్మెట్కి మనం ఇట్లా సెట్ చేసాం అనుకో, ఇదేం వెనక్కి వచ్చింది జాకు, ఎట్లా పెట్టాలి దీనికి మరి చూడాలి ఎట్లా వర్క్ అయిద్దో. సో ఈ విధంగా మనం మైక్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అనమాట మీడియా మోడ్ ఇది. సో ఈ వీడియో ఇంతటితోటి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని మా హెల్మెట్కి సెట్ చేసుకొని దాన్ని బట్టి మనము చూద్దాము ఎలా వస్తుంది అనేది వ్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ముందు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.